మీ ఆత్మ చెప్పే మాటను మీరు వినాలి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా స్పందించకండి. ఎవరైనా అర్థం చేసుకోకపోయినా దిగులు పడకండి. మీకు నచ్చిన దారిలో ధర్మబద్ధంగా ముందుకు సాగండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది కాదు, మీరు ఎక్కడికి చేరుకుంటారన్నదే నిజమైన విజయం. ఇకపై మీరు నిద్రపోయే ప్రతి నిద్ర ఒక విశ్రాంతి కాదు, ఒక మౌన వ్రతం. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శబ్దం కాదు, ఒక ధ్వని యజ్ఞం. మీరు బ్రతికే ప్రతిరోజు ఒక సమయం కాదు, ఒక యాత్ర. మీ జీవితాన్ని మీరే మలుచుకోవచ్చు, కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో. నాకింకా చాలా జీవితం ఉంది అనే నమ్మకంతో. కానీ ఆ మార్పు ఒక్క రాత్రిలో జరగదు. మొదట మీలో ఆశ పుడుతుంది, తర్వాత అలవాటు మారుతుంది, తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోతుంది. మీరు రోజురోజుకి మారుతుంటే మీరు గెలవడం మొదలవుతుంది. పురాణాలు చెబుతున్నాయి, ఆత్మ జాగృతమైనప్పుడే కాలం దిక్కు కూడా మారిపోతుంది అని. అందుకే మీరు ఓ బాధలో బ్రతకండి, ఒక మార్పు కోసమే బ్రతకండి. ఇక చివరిగా ఒక మాట, ప్రస్తుత జీవితం మన గత జన్మల ఫలితమే అయినా రేపటి మన జీవితం ఈరోజు మన ఆలోచన, మాటలు, చర్యలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణాన్ని శుభంగా ఆలోచించండి, మాట్లాడండి. అది మీ భవిష్యత్తుని దివ్యంగా మారుస్తుంది. కాబట్టి మీ జీవితం సరైన మార్గంలో నడవాలంటే దానికి ఒకే ఒక మార్గం, అది మీ ఆలోచనే. మీ ఆలోచన ఎలా ఉంటుందో మీ జీవితం కూడా అలానే మారుతుందనేది అక్షర సత్యం. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి జీవితాన్ని పొందండి.